హరే కృష్ణ. శ్రీకృష్ణుడి అన్ని లీలలలోకెల్లా దామోదర లీల చాలా గొప్పది. ఒకరోజు యశోదామాత వెన్న చిలుకుతూ ఉంటుంది. అప్పుడు మన హీరో, మన చిన్ని కృష్ణుడు ఏడుస్తూ ఆకలవుతోంది, ఆడుకోవాలి, నాకు పాలు ఇవ్వమ్మా అంటూ చాలా మారం చేస్తాడు. కృష్ణుణ్ణి చూసి ముచ్చటగా ఒళ్ళోకి తీసుకొని పాలిస్తూ ఉంటుంది యశోదామాత. పొయ్యి మీద ఉన్న పాలు పొంగడం గమనించిన యశోదామాత వాటిని దించడం కోసము కృష్ణుణ్ణి కిందికి దించి పాల దగ్గరికి వెళ్తుంది. దాన్ని చూసిన వెంటనే మన చిన్ని కృష్ణయ్యకు భలే కోపం వస్తుంది. అక్కడ ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని చిలుకుతున్న ఆ వెన్నకుండకేసి కొడతాడు. అప్పుడు వెన్నకుండ పగిలి వెన్న కింద పడుతుంది. కృష్ణుడు ఏడుపు నటిస్తూనే ఆ కుండలోని వెన్నను తీసుకొని బయటికి వెళ్ళి చెట్ల మీద ఉన్న కోతులను పిలిచి వాటికి పెడుతూ ఏడుపు నటిస్తూ తింటూ ఉంటాడు. దీన్ని చూసిన మన యశోదామాతకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎలాగైనా సరే కృష్ణుణ్ణి పట్టుకొని కొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎవ్వరికీ చిక్కని శ్రీకృష్ణుడు అమ్మ ప్రేమకు లొంగిపోయి అమ్మకు చిక్కుతాడు. ఏడుస్తున్న కృష్ణుణ్ణి చూసి కొట్టలేక యశోదామాత రోలుకు కృష్ణుణ్ణి కట్టేస్తుంది. దాము అంటే తాడు, ఉదరం అంటే పొట్ట, తాడుతో పొట్ట కట్టి రోకలికి కట్టింది కాబట్టే దీనిని దామోదర లీల అంటారు. కృష్ణుడు ఆ రోలుని తన పెరటిలో ఉన్నటువంటి నలకుబేర మణిగ్రీవ అనే గంధర్వులు శాపరూపంలో ఉన్నటువంటి చెట్ల మధ్యకు తీసుకొని వెళ్ళి వాళ్లకు శాప విమోచనాన్ని కలిగిస్తాడు. ఇదే మన దామోదర లీల. జై శ్రీకృష్ణ.